అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బెయిల్ విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. తెలుగు నటుడు అల్లు అర్జున్ డిసెంబర్ 13, 2024న హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ సమయంలో సంభవించిన విషాద తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయ్యాడు. డిసెంబరు 4న జరిగిన ఈ ఘటనలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందగా ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీ తేజకు తీవ్ర గాయాలయ్యాయి. అల్లు అర్జున్, అతని భద్రతా బృందంపై అధికారులు అభియోగాలు నమోదు చేశారు మరియు నేరపూరిత నరహత్య కోసం థియేటర్ నిర్వహణ హత్య మరియు నిర్లక్ష్యానికి సంబంధించినది కాదు. ఈవెంట్లో నటుడి హాజరు గురించి తమకు సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు. ఇది తగినంత క్రౌడ్ కంట్రోల్ చర్యలకు దోహదపడింది. ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు మరియు ఆమె కొడుకు వైద్య ఖర్చులతో పాటు వారికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఆరా సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.